అంతుచిక్కని డిఆర్ఎస్ను అలవోకగా వాడుకుని ఫలితం రాబట్టడంలో ధోని ముందు వరుసలో ఉంటాడు. అందుకే డిఆర్ఎస్ను ధోని రివ్యూ సిస్టంగా మార్చేశారు ఫ్యాన్స్. తన మాస్టర్ మైండ్తో ఎంతో మంది ఆటగాళ్లను పెవిలియన్కు పంపాడు. అయితే ఇప్పుడు ధోనికి 43 ఏళ్లు. ఆటలో దూకుడు తగ్గింది, ఆలోచనలో మార్పులు కనబడుతున్నాయి. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ధోని రివ్యూ సిస్టమ్ పనిచేయలేదు. వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ధోని రివ్యూ తీసుకోవడంలో విఫలమయ్యాడు. ముంబై బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తొలి ఓవర్లో ముంబై ఓపెనర్ రాన్ రికల్టన్ను అవుట్ చేసే అవకాశాన్ని చెన్నై చేజార్చుకుంది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లో బంతి రాన్ రికల్టన్ ప్యాడ్లను తాకింది. అప్పుడు బౌలర్ ఖలీల్తో పాటు మిగతా చెన్నై ప్లేయర్లు అవుట్ అంటూ అపీల్ చేశారు. కానీ ధోనిలో ఎగ్జైట్మెంట్ కనిపించలేదు. అలాగే అంపైర్ కూడా వారి అపీల్పై ఆసక్తి చూపించలేదు. అప్పుడు ధోని డిఆర్ఎస్ తీసుకుంటాడని అంతా భావించారు. అయితే ధోని ఏమనుకున్నాడేమో కానీ సైలెంట్గా ఉండిపోయాడు. కానీ రీప్లేలో బ్యాట్ ఎడ్జ్ తాకకుండానే బంతి లెగ్ స్టంప్ని తగిలినట్టుగా కనిపించింది. ఆ సమయంలో ధోని రివ్యూ తీసుకునుంటే చెన్నైకు తొలి ఓవర్లోనే వికెట్ దక్కేది. ఈ సమయంలో 10 పరుగులతో క్రీజ్లో ఉన్న రికల్టన్ 24 పరుగులతో రాణించాడు. అదే తొలి ఓవర్లో వికెట్ కోల్పోయి ఉంటే ముంబైపై ఒత్తిడి పెరిగి ఉండేది. ఆ ప్రభావం మిగతా బ్యాటర్లపై ఖచ్చితంగా పడుండేది. ఇక ఇదే మ్యాచ్లో ధోని తీసుకున్న ఓ రివ్యూ వర్కౌట్ కాలేదు. రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగా బంతి ఎక్కువ బౌన్స్ కావడంతో అంపైర్ దాన్ని వైడ్గా తేల్చేశాడు. వెంటనే ధోని రివ్యూకు వెళ్ళాడు. అయితే రివ్యూలో అది వైడ్గా తేలింది. దీంతో ధోని రివ్యూ సిస్టమ్ షెడ్డుకు వెళ్ళిందంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.